చాలామందికి తెలుసు నాకు బేసిక్‌గా కమిన్స్ అంటే పడదు. 2023 ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిన దగ్గర నుంచి కమిన్స్ పట్ల ఐ ఎన్వీ హిమ్. ఐ హావ్ ఎ గ్రడ్జ్ ఆన్ హిమ్. అట్లాంటి నేను గూడా ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్ చూసి ఈ ఇయర్ కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇంత డిజాస్ట్రస్‌గా పెర్ఫార్మ్ చేస్తారని నేను అసలు నిజంగా చెప్తున్నా కల్లో కూడా ఊహించలే. ఇంత వర్స్ట్ పాయింట్ టేబుల్‌లో ఇంత వర్స్ట్ పొజిషన్‌కి వస్తారని. ఎందుకంటే విపరీతమైనటువంటి అటాకింగ్ మోడు, ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూతో వచ్చాడు కమిన్స్. అది బాగా అప్లై చేశాడు. దానికి తగ్గట్టుగా ప్లేయర్స్ హెడ్, అభిషేక్ శర్మ, యూ నేమ్ దెమ్, కాటరామ కొడుకులే. ఆ పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ వాళ్ళకి. అట్లాంటిది జాగ్రత్తగా దాన్ని ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని, అంటే అటాక్తో పాటు బ్యాలెన్స్ కూడా ఉండాలి. మనం గతంలో కూడా వీడియో చేసాం ఇట్లాంటిది. అటాక్తో పాటు బ్యాలెన్స్ కూడా అంతే ఈక్వల్గా ఉంటే బాగుండేది. అది మిస్ అవ్వడం వల్ల డౌన్ఫాల్ అవుతున్నారు. ఓకే, మళ్ళీ కంబ్యాక్ ఇస్తారులే అనుకుంటే మళ్ళీ డౌన్ఫాల్ అవుతున్నారు. నిన్న మ్యాచ్తో కంప్లీట్గా దుకాణం కట్టేశారు. కానీ ఒకే ఒక్క ఛాన్స్ కనిపిస్తుంది మళ్ళీ ఎస్ఆర్హెచ్ వెళ్ళేటువంటి అవకాశాలు, ఫైనల్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు. ఎందుకంటే గతంలో 1% ఛాన్స్ ఉన్న ఆర్సీబీ వెళ్ళింది లాస్ట్ ఇయర్. అట్లాంటిది ఈసారి వీళ్ళకి 8% ఛాన్స్ ఉంది, 8 to 10% ఛాన్స్ ఉంది. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. ఒకటి డీసీ, ఒకటి కోల్కతా, ఒకటి ఆర్సీబీ, ఇంకోటి లక్నో. ఈ నాలుగిటి మీద ఉన్నాయి. ఈ నాలుగిటి మీద ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది విత్ వెరీ గుడ్ నెట్ రన్ రేట్. ఎందుకంటే -1.19 ఉంది వీళ్ళ రన్ రేట్. గెలిస్తే 14 పాయింట్స్కి వెళ్తారు. ఈ 4 మ్యాచెస్ కనుక గెలిచేస్తే 14 పాయింట్స్కి వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా గేమ్స్లో కాస్త అటు ఇటు అయ్యి మనకి వీళ్ళకి కలిసి వచ్చింది అనుకునే టైంకి నెట్ రన్ రేట్ కూడా స్టిఫ్గా ఉంటే ఇంకొక ముగ్గురు ఈజీగా 14లో ఎక్కువ మంది తేలుతూ ఉంటారు ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి ముందు. సో అట్లా తేలినప్పుడు ఈ నెట్ రన్ రేట్ అనేది మెరుగ్గా ఉంటే, నెట్ రన్ రేట్ మెరుగు చేసుకోగల అవకాశం ఉన్న ఏకైక టీం ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ మొత్తం మీద. నేను చెప్తున్నా, నేను చాలా ఛాలెంజింగ్గా చెప్తున్నా ఈ విషయాన్ని. ఎందుకంటే హెడ్ దగ్గర నుంచి కమిన్స్ వరకు ప్రతి ఒక్కడు వేరే బాలుడు ఉతకగలిగినాడు. కాకపోతే ఫామ్లు లేదు సచి వీళ్ళందరూ. క్లాసెన్ కానీ, ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, తర్వాత అసలు ఆడట్లేదు. మనోడు నితీష్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఫామ్ మిస్ అయిపోవటం వల్ల అభిషేక్ శర్మ కూడా బీభత్సమైనటువంటి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు అది కూడా మొన్న సరిగా ఆడలేదు. సో ఇదంతా కనుక ఫామ్లోకి వస్తే ఒక 4 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ యొక్క ఫేట్ని మారుస్తాయి అంటే డెఫినెట్లీ మారుస్తాయి. అదే మరి క్రికెట్ అనేది ఒక మ్యాజిక్. ఎన్నోసార్లు అడ్వెంచర్లు, వండర్లు చూస్తాం. అప్పుడో ఎప్పుడో 1975 జరిగిందని చెప్పట్లా. 2024లో మన పక్క టీమే, మన పక్కనే ఉండే కర్ణాటకకు సంబంధించిన ఆర్సీబీయే, కోహ్లీ యొక్క ఆర్సీబీ 1% ఛాన్స్తో ప్లే ఆఫ్స్కి వచ్చింది. ఇప్పుడు 8% ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకు రాకూడదు అంట నేను. ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. వచ్చే అవకాశాలు మెండుగా బేషక్గా ఉన్నాయి. సరైనటువంటి ప్లాన్డ్గా వెళితే డీసీ కేకేఆర్ని, లక్నోని చాలా ఈజీగా ప్లాన్ చేసి పడగొట్టే అవకాశం ఉంది. ఆర్సీబీ టఫ్, డీసీ ఇంకా టఫ్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నాట్ ఎట్ ఆల్ హ్యాపెనింగ్. ఖచ్చితంగా ఎలిమెంట్ అయిపోతారు అనుకోవడం అయితే తప్పు. ఏ టీం అయినా సరే అఫీషియల్గా వెళ్ళిపోయినాయి. సిఎస్కే ఆర్ఆర్ అఫీషియల్గా వెళ్ళిపోయాయి, అది వేరే విషయం. ఇంకా వాళ్ళు గెలిచినా ఉపయోగం లేదు. కానీ అవకాశం ఉండి దాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకుంటాడు కమిన్స్కి. ఆ సత్తా ఉందని నేను ఏదో చాలా గట్టిగా నమ్ముతున్నా. ఈ అంశంలో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ వెర్షన్ ఏమన్నా ఉన్నా, ఇలా చేస్తే గెలిచే అవకాశం, ఇలా చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ మీకేమనిపించినా కామెంట్ చేయండి.